ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రైతన్నలకు అండగా కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఆ కార్యక్రమంలో రైతుల సమస్యల మీద చర్చించి కాంగ్రెస్ నాయకులతో కూడా చర్చించి ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి షర్మిల గారు నిర్ణయించారు. సో ఈ మేరకు ఒక ప్రతినిధి బృందంలాగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి రైతుల కష్టాల మీద మాట్లాడబోతూ ఉన్నారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ సర్కార్ కేంద్రం వరకు అయితే వేర్వేరు కూటములు బద్ద వ్యతిరేక కూటములేమో, కానీ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే కాంగ్రెస్ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామేనని చెప్పి చాలాసార్లు వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటారు. అండ్ షర్మిల గారికి కూడా ప్రథమ ప్రియారిటీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనే పదం కరెక్ట్ కాదనుకుంటాను, విద్వేషించడం. సో తన ప్రథమ ప్రియారిటీ కూడా జగన్ గారి రాజకీయ ప్రత్యర్థులను మించి మరీ షర్మిల గారు కూడా ద్వేషిస్తూ ఉండడమే. అంటే చాలాసార్లు వైసీపీ నుంచి వచ్చే విమర్శలు చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల గారు ముందుకు వెళ్తూ ఉంటారు అని వైసీపీ వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ విమర్శలు చేసి ఉన్నారు కూడా. సరే, ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల రాజకీయం పతాక స్థాయిలో నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో కూటమి పార్టీకి అవసరమైన ప్రతిసారి షర్మిల గారు వస్తూ ఉంటారు. షర్మిల గారు వచ్చేసి ఏదో డైవర్షన్కి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు షర్మిల గారు రైతు సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉండడం, రైతు సమస్యలు ఒకటే ఉంటాయా అంటే అంతకు మించి రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయం లేకుండా ఇద్దరు నాయకులు ఎందుకు కలుస్తారు, ఎందుకు మాట్లాడతారు, ఎందుకు మీటింగ్ ముగిస్తారు? సో డెఫినెట్లీ రాజకీయం కూడా ఉంటుంది. మరి చంద్రబాబు గారి మధ్య షర్మిల గారి మధ్య వచ్చే రాజకీయ అంశాలు ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఉంటాయి, బట్ ఏ అంశానికి సంబంధించి ఉంటాయి అన్నది కూడా కీలకమే.